నియోజకవర్గాల పునర్విభజన రేపు 2026లో జరగబోతోంది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది కొన్ని రాష్ట్రాల్లో టెన్షన్ పుట్టిస్తుందా? ప్రధానంగా ఆహ్, అంటే ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని గ్యారంటీ లేదు. అలాగే తగ్గే అవకాశం కూడా ఉంది అనేది గత గణాంకాలు చెప్తున్నాయి అనేది. ఒకప్పట్లో గతంలో చూసుకుంటే ఒక్కొక్క సందర్భంలో 5 ఏళ్లకోసారి జరిగే ఈ పునర్విభజన టైంలో పెరుగుతాయి కూడా తగ్గుతాయి అనేది ఆ నేపథ్యంలోనే తమిళనాడులో తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా తాజాగా కేటీఆర్ కూడా చెప్పారు. జనాభా ప్రాతిపదికన జనాభా లెక్కల ఆధారంగా చూస్తారా, ఇంకో విధంగా చూస్తారని. దీనికి సంబంధించి అమిత్ షా కూడా నిన్న తమిళనాడులో క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో తగ్గే అవకాశం లేదు అనేది. అసలు ఏం జరగబోతుంది? నిజంగా ఈ డీలిమిటేషన్ వల్ల రాజకీయంగా కొన్ని రాష్ట్రాలకి దెబ్బ తప్పదా? లేదు అంటే నీ పునర్విభజన జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్కి అయితే పెరుగుతుంది 50 నియోజకవర్గాలు అనేది. కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకైతే పునర్విభజన దెబ్బ అనేది తగిలే అవకాశం ఉంటుందా? అమిత్ షా సైతం నిన్న క్లారిటీ ఇచ్చారు తమిళనాడుకి సంబంధించి. ఓకే, అక్కడ ఎలిగేషన్ చాలా గట్టిగానే నడుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎలా చూడాలి, ఏం జరిగే అవకాశం? ఇద్దరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఒకటి, నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు తగ్గుతుంది అనేది భ్రమ. సీట్లు పెరుగుతాయి. కాకపోతే నార్త్ ఇండియాలో పెరిగినంత సౌత్ ఇండియాలో పెరగవు. అసలు నిజం అది. అంటే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది. అది ఇతను చెప్పట్లా. ఇతను చెప్పాల్సింది మాకు 39 నుంచి 31 కానీ వేరే మాటలు మాట్లాడుతున్నాడు. 39 నుంచి 50కి పోతాయి అతనికి తమిళనాడు. కానీ అదే మీకు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల 80 నుంచి 120, 130, 140కి పోతాయి. బీహార్ లాంటి చోట్ల ఇప్పుడు 44 అట్లాగా ఉన్నటువంటి దగ్గర నుంచి 50కో 60కో పోతాయి. అది తేడా. అంటే వాళ్ళకి పెరిగే సంఖ్యతో పోల్చుకుంటే మనకి తగ్గిపోతాయి. పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది. దానివల్ల ఏంటంటే దక్షిణాదికి వివక్ష కాదు, దక్షిణాది మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎక్కడ బలం సంపాదిస్తుంటే అక్కడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఉంది, మొన్నటిసారి ఎందుకు జేడీఎస్తో కానీ తెలుగుదేశంతో కానీ చివరి నిమిషంలో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు? జేడీయూతో అంటే కలిసినే ఉన్నారు అంతకుముందు. చివరిలో కర్ణాటకలో జేడీఎస్తోనూ తెలుగుదేశం పడితే ఇక్కడ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వస్తుందని గ్రహించారు కాబట్టి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న అంచనా ప్రకారం దాదాపుగా 850, 900 సీట్లు అవుతాయట. 890, 900 అవుతాయట. ఒక 800 వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఉన్నటువంటి 540 నుంచి 800కి వెళ్ళినప్పుడు 200 సీట్లు అటు పెరిగి 100 సీట్లు ఇటు పెరిగినాయి అనుకోండి దక్షిణాది వైపు, తేడా వచ్చేస్తుందిగా అప్పుడు. కాబట్టి అది సమస్య. అంటే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది అని మనం మాట్లాడాలి. అనేది ఏంటి? జనాభా లెక్కల ప్రాతిపదికన అన్నట్టు. ఎస్, ఒక ప్రాతిపదిక కావాలి కదా. ఓటర్లని 10 లక్షల మంది లెక్కనేసుకోండి, 1400 సీట్లు కావాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడున్న లెక్క ఏంటంటే 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 90 కోట్ల మంది 10 లక్షలకు 10 లక్షల ఓటర్కి ఒక నియోజకవర్గం వేశారనుకోండి, అప్పుడు 900 మంది వస్తారు. అంతే కదా. 10 లక్షల మందికి ఒక ఎంపీని పెడితే 900 సీట్లు వస్తాయి. కరెక్ట్ అది. కాకపోతే అప్పుడు ఏమైపోతుంది? ఈశాన్య రాష్ట్రాలు 6-7 రాష్ట్రాలకు కలిపి ఒక ఎంపీ అవుతాడు. ఎందుకు? ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జనాభా కలిపినా కూడా 10 లక్షలు ఉండదు కదా, తక్కువ ఉంటారు అక్కడ ఓటర్ల పరంగా చూస్తే. ఓ దాంట్లో 1 కోటి మంది ఉంటే ఇదే కోట్లు ఎక్కడ ఉన్నాయి, లక్షల్లోనే ఉంటారు అక్కడంతా కూడా. లక్షలోనే సీట్లు బాగా తగ్గిపోతాయి అక్కడ ఈశాన్య రాష్ట్రాలు బాగా తగ్గిపోతాయి. కాబట్టి అక్కడ కానీ కాశ్మీర్ లాంటి చోట్ల కానీ అవి వర్తించకూడదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇప్పుడు అక్కడ కొన్ని చోట్ల భౌగోళిక స్వరూపం చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లాంటి చోట్లన ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు 11 ఏమో ఉన్నాయి. అవి కనుక తగ్గి 6కో 7కో పడిపోయింది అనుకోండి, ఒక వ్యతిరేకత వస్తుంది పబ్లిక్లో. అంటే ఈ ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు అనేటటువంటిది ఆకలితో ఉండే సింహం లాంటివాడు. ఎదురుగుండా తిండి ఏదో ఒకటి ఉండాలి, కాలక్షేపం ఉండాలి, లేకపోతే దేశాన్నైనా మొక్కలు చేసేస్తాడు. దానికి సాక్ష్యం మనకి ఇక్కడ 2 రాష్ట్రాల విభజనే. ఎంత వేడి రెచ్చగొట్టారు ఆకలితో ఉన్నటువంటి రాజకీయం చేస్తే. అట్టుంటుంది. ప్రజల్ని రెచ్చగొట్టడం చాలా సులభం, చిచ్చు పెట్టడం చాలా సులభం.
ఈ ఖాళీగా ఉన్న రాజకీయ నాయకుడు చూస్తూ ఊరుకోడు, ఏదో ఒకటి గెలుగుతాడు. కులమే గెలుగుతాడా, మతమే గెలుగుతాడా, వర్గమే గెలుగుతాడా, కాబట్టి ప్రమాదకరం. కాబట్టి సీట్లు తగ్గించకుండానే ఉండాలి. కాకపోతే ఒక ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక ఏంటి ఇక్కడ వచ్చే సందేహం వల్ల అదే అనమాట. 10 లక్షలకు ఒకటి అనేది కరెక్టే, లేదా 12 లక్షలకు ఒకటో కరెక్టే. కానీ ఇప్పుడున్న సీట్లను అట్లాగే ఉంచి ఆయా స్టేట్స్లో అదనంగా ఇచ్చేటప్పుడు ఈ సంఖ్యను చూశారనుకోండి మనకి తగ్గిపోతాయి. ఈశాన్య రాష్ట్రాలకి తగ్గిపోతాయి, మనకి తగ్గిపోతాయి దక్షిణాది. ఎందుకంటే అక్కడ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఇటిట్లో ఏంటంటే ఎక్కువగా అవిద్య ఎక్కువగా ఉంది. అక్కడ బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, లేకపోతే జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా విద్య తక్కువ ఉంది. విద్య తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూస్తాము, పెళ్ళే 28, 30, 35. పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని కనడానికి ఆలోచించడం మిగిలిన 7-40 వచ్చేస్తుంది. చివరికి ఒకళ్ళని కానేటప్పటికి వామ్మో అంటున్నాం, 2 వద్దులే అంటున్నాం. ఇది ఎందుకని, మన పిల్లలు మనం కనుక బిడ్డలకి కంటే బిడ్డలు కనేటప్పటికీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలని, అప్పటిదాకా ముందు అసలు పెళ్ళానికి కావాల్సిన వస్తువు అంతా అందిచ్చే స్థాయిలో ఉండాలని ముందు మగాడు పెళ్లి చేసుకోవట్లే. నాకు అన్నీ ఉన్నటువంటి మొగుడే కావాలని చెప్పేసి ఆడి కోసం వెతుక్కుంటే అమ్మాయి పెళ్లి చేసుకోవట్లే. వీళ్ళిద్దరికి కావాల్సిన వస్తువులు దొరికి చివరికి లేదు లేక ఇవన్నీ చూసుకుంటే మనకు అసలు పెళ్ళే కాదు అనుకుని వీళ్ళు డిసైడ్ అయ్యేటప్పటికి 30లోకి వచ్చేస్తున్నారు. 30లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి శారీరక ఆరోగ్య రీత్యా లేకపోతే ఇద్దరు దాన్ని ఏమంటారు మెచ్యూర్డ్ పీపుల్ అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ అయ్యడం. ఇద్దరు మెచ్యూర్డ్ మధ్యన సెక్సువల్ రిలేషన్స్ అనేది అంత తొందరగా అయిసావు. డామినేటింగ్ మెంటాలిటీ ఇవి ఉంటాయి. దీని మూలంగా పిల్లలు అనేటటువంటి సందర్భంలో లేట్లు అవుతున్నాయి. ఇంకోటి ఎక్కువ మందిని కనడానికి అంగీకరించట్లేదు. మనోడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేద్దామా, లేకపోతే నారాయణలో వేద్దామా, చైతన్యలో వేద్దామా, దానికి తగ్గ సంపాదన ఉన్నప్పుడే కందాం అనుకుంటున్నారు. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్లు పాటిస్తున్నారు. ఆ తర్వాత కన్న తర్వాత రెండో వాడొద్దు, అంత సంపాదించుకున్నప్పుడు చేద్దాం. దీంతో మనం ఇది 20-30 ఏళ్ల నుంచి జరిగిన పరిణామక్రమం. మనం అదే అక్కడేముంది, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు కూలి పనికి పోతున్నారు, కాస్త కూలి చేసి వచ్చాక ఓపిక కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నారు, ఇద్దరు కలుస్తున్నారు, ఆ తర్వాత కడుపు వస్తుంది. ఆ టైంలో కడుపు ఉన్నంతసేపు చుట్టుపక్కల సమాజం వాళ్ళకి సహకరిస్తుంటుంది. ఇతను ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడతాడు. సరే కష్టపడ్డా పడకపోయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ చేయించుకుంటాడు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు ఇట్టగా కనేస్తారు. ఇది పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా అక్కడ అటు నార్త్ ఇండియా ఏరియాలో జనాభా సంఖ్య ఎక్కువ పెరిగింది. అక్కడ వాళ్ళ బిడ్డ భవిష్యత్తు ఇవన్నీ వాళ్ళు ఆలోచించాలి. ఎక్కువగా ముందు మనం సంసారం చేసాం, బిడ్డ పుట్టాడు, చూసుకుంటాం అంతే. అట్లాగని వాళ్ళని అవమానించరు, వేధించరు. కాకపోతే మనం ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరుద్దామనే రూట్లో ఆలోచిస్తే వాళ్ళు ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదనే రూట్లో ఉంటారు, లేకపోతే కూలి పని తీసిపోతాం అనుకుని లెక్కన ఉంటారు. కాబట్టి అట్లా సంఖ్య పెరిగిపోయింది. ఈ సంఖ్య గత 20 ఏళ్లలో మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయి సంఖ్య తగ్గిపోయింది. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ని పట్టించుకోకపోవడం వల్ల సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన చేస్తే కనుక ఇప్పుడు 900 సీట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 90 కోట్ల ఓటర్లు. కాబట్టి ఇందులో మనకి ఒక 250 ఆ రేంజ్లోనే ఆగిపోతుంది. ఏది కేరళ తక్కువే, ఇప్పుడు 20-22 ఉంది, తెలంగాణ 17 ఉంది, ఆంధ్ర 25 ఉంది, అట్లాగే తమిళనాడు 39 ఉంది. ఈ 4 కదా, కర్ణాటక 39 ఏముంది అక్కడ. ఇంతే కదా, ఈ 5 స్టేట్సే కదా లెక్క. ఈ 5 స్టేట్స్ కలిపితే 200 లెక్క లేదు అక్కడ. ఇప్పుడు మ్యాక్సిమం 250 ఏమో వస్తుంది. అదే నార్త్ ఇండియా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 280 300 ఉన్నాయి అక్కడ. నార్త్ ఇండియాలో 300 దాకా ఉన్నాయి. ఇప్పుడు అది 500 అయినాయి అనుకోండి, అక్కడ ఎవరికి పట్టు ఉంటుంది, బీజేపీకి పట్టు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తారు ఇక్కడ. అప్పుడు ఇక్కడ ఏమైపోతాం, మంది సామంత రాజుల కింద మారిపోతాం మనం. అప్పుడు వాళ్ళు చెప్తే ఇస్తే తీసుకోవడం, లేకపోతే మూసుకుని కూర్చోవడం, అదే రేంజ్ అవుతుంది కదా. అంటే మనకి ప్రాతినిధ్యం సగ్గా కాస్త టగ్ ఆఫ్ వార్గా ఉంటే వచ్చే రాజకీయం వేరు, మామూలుగా లేకపోతే వచ్చేది వేరు. అంటే ఒకటి సార్, తెలంగాణ తమిళనాడు విషయంలో ఒకటైతే తెలంగాణ కూడా ఆ పరిస్థితి వస్తుందా? తెలంగాణలో అంటే జనాభా లెక్కను చూసుకుంటే తగ్గుతాయా? అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తగ్గే అవకాశం ఏమైనా? తగ్గదు. అన్ని చోట్ల కూడా పెరుగుతాయండి, పెరిగే సంఖ్యలో తక్కువ, అంతే. పెరిగే సంఖ్యలో తక్కువ తప్పించి ఇంకా తెలంగాణలో కాస్త ఎక్కువే పెరగచ్చు. ఎందుకంటే మనోళ్ళు కూడా అడిగి వెళ్ళి అక్కడ ఓట్లు ఉన్నాయి కదా, 2 ఓట్లు ఉన్నాయి మనోళ్ళకి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. వాళ్ళ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓట్లు ఉంటాయి. కాబట్టి అక్కడ 17 సీట్ల నుంచి 25 అవుతాయండి. మనకు వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్న 25 నుంచి 40 దాకా వెళ్ళే అవకాశం ఉంది.
అట్లాగే అసెంబ్లీ సీట్లు మనకి ఇప్పుడు 175 ఉన్నాయి కదా, 225 దాకా అవుతాయి. అదే తెలంగాణ 117 నుంచి 150 అవుతాయి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అక్కడ 200 అయిపోయి ఇక్కడ ఒక 300 అయిపోవాలని. అది జరగదు, అంతే తేడా. కానీ లోక్సభలో అదే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇప్పుడు జనాభా పెరిగి సీట్లు పెరగడం వల్ల ఇప్పుడున్న కేంద్రానికి భవిష్యత్తులో బలం పెరుగుద్ది అనే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తు? ఖచ్చితంగా అందులో పెరుగుతుందనే కదా వాళ్ళు లెక్కేసుకుంటుంది. అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, 2006లో నియోజకవర్గాలు పునర్విభజన చేశారు. మనకు కూడా ఇక్కడ 2026లో జరుగుతాయి, 20 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి అన్నమాట నియోజకవర్గాల పునర్విభజన. ఇంకోటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యలే పునర్విభజన. అప్పుడు చేసుంటే కనుక ఈ గొడవ ఉండేది కాదు. క్రిందటిసారి అసెంబ్లీ చేసింది కానీ పార్లమెంట్ చేయలేడు. పార్లమెంట్ చేసి ఉండాల్సింది అప్పుడు చేసుంటే అప్పుడు కొన్ని వచ్చాయి, ఇప్పుడు ఇంకొన్ని వచ్చుండే. చేయలేదు వాళ్ళు, ఎందుకు వెనకాడారో తెలియదు. అప్పుడు అందులో పూర్తిగా మెజారిటీ ఉంది కదా వాళ్ళకి. ఆ టైంలో చేయలేదు 2000. కాకపోతే ఆ టైంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వాళ్ళు బెనిఫిట్ పొందారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, అప్పుడు ఏం చేశాడు, ఇక్కడ రిజర్వేషన్స్ మార్చి పడేశాడు. ఇప్పుడు నందిగామ అక్కడ ఎస్సీ నియోజకవర్గం కింద మార్చాడు. దేవినేని రమణ స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి దాన్ని దెబ్బకొట్టాడు. పత్తిపాడు అంటే కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్లను తీసుకెళ్ళి ఎస్సీలకు ఇచ్చేసాడు అతను. తద్వారా వాళ్ళని దెబ్బకొట్టాడు. ఈ ట్రిప్ అట్లాంటి రాజకీయాలు నడుస్తాయి. ఇప్పుడు వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి మేబీ పులివెందులు రేపు పొద్దున్న తీసుకెళ్ళి ఎస్సీకి ఇచ్చేయచ్చు. అప్పుడు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి వేరే సీట్ ఎత్తుక్కోవాలి. అట్లాంటి పరిస్థితి సృష్టిస్తారు ఇప్పుడు. అలాంటివి జరుగుతాయి గ్యారంటీ. కానీ ఈసారి రెండు అంశాలు సార్ ఎన్నికలకు ముందు జరిగేవి. ఇదొకటి, మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి. ఈ రెండు కూడా రాజకీయ పార్టీలకి ఒక దృష్టి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా? మీరు చెప్పినట్టు ఇలాగా రిజర్వ్ స్థానాలు ఒకటిని, అలాగే మహిళలకు కూడా కేటాయింపు పెరిగితే ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందుల్ని ఫేవర్ చేయాలనుకున్నారు అనుకోండి షర్మిలకి, అది మహిళా రిజర్వేషన్ పెట్టేయచ్చు. మహిళా సీట్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు షర్మిలాను భారతీ పోటీ చేయరు కదా, అప్పుడు ఏం చేయాలా వీళ్ళు. అట్లాంటి లెక్కలు ఉంటాయి. రాజకీయం చాలా నడుస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనలో చాలా డ్రామాలు నడుస్తాయి, చూస్తూ ఉండండి. జనాభా పెరుగుదలగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకి ఇబ్బంది ఉండదేమో. అంతే అంతే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి వాళ్ళకి కలిసి వస్తుందేమో. రైట్ రైట్. చూద్దాం. డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించి ఇప్పటి నుంచే ఒక చర్చ అయితే మొదలైంది. ఏం జరగబోతోంది ఏంటి అనేది. అయితే నియోజకవర్గాలు దక్షిణాదిలో అయితే ఎక్కడా కూడా నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉండదు అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాట. పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పెరిగే అవకాశమే ఉంటుంది అనేది. కానీ దీని మీద తర్వాత రాజకీయ పార్టీల నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఇందులో నిజంగా రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి కూడా సంచలన నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే కొంతమంది పక్కకి వెళ్లాల్సి ఉంటుందా, వేరే నియోజకవర్గాలు వెతుక్కోవాల్సి ఉంటుందా, ఇవన్నీ ఇక వేచి చూడాల్సిన అంశాలు.